మిమ్మల్ని వింటున్నారా? దోసకాయని కాల్చి పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? చేయడం కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద పుల్కా గ్రిల్ పెట్టుకొని దాని మీద దోసకాయలు పెట్టుకొని అన్ని వైపులు కాలే వరకు మెల్లగా చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా దోసకాయ మొత్తాన్ని అలా కాల్చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే గ్రిల్ మీద 4 పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి 2 మినిట్స్ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ గా అలా స్టవ్ మీద కాలిస్తే స్మోకీ ఫ్లేవర్ తగులుతుంది. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిరపకాయలని అలాగే చింతపండు గుజ్జుని టేస్ట్కి తగినంత ఉప్పుని ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. ముందుగా కాల్చి పక్కన పెట్టుకున్న దోసకాయల్ని నేను చూపిస్తున్న విధంగా నీళ్లతో చేతులను తడుపుకుంటూ ఈజీగానే పొట్టు వచ్చేస్తుంది తీసేసుకొని లోపల గింజలన్నీ తీసేసి కొన్ని ముక్కలేమో గ్రైండ్ చేసుకోవడానికి, మరికొన్ని ఏమో పంటి కిందకి తగిలితే బాగుంటుంది కాబట్టి సపరేట్ గా తీసి పెట్టుకోండి. మొత్తం గ్రైండ్ చేసేసుకొని లాస్ట్ లో తాలింపు వేసేసుకొని మిగిలిన ముక్కలు అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసి తాలింపులో బాగా కలిపేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.